సో నాకు పర్టికులర్గా అసలు కేసెస్ మీద దాని మీద పెద్ద అవగాహన లేదండి, టు బీ ఫ్రాంక్. బట్ I feel so sad. Papam, he wants something, he came out and this is happening. So it shouldn't happen. He need to have some, space for himself to enjoy that success. Adi, but time బాలేదు, ఇంకా అలా జరుగుతుంది. అండ్ నేను ఇందాకే ఏదో వీడియోస్లో చూసాను దట్ లాడ్ ఆఫ్ లాయర్స్ కమింగ్ అప్ ఫర్ హిమ్ అండ్ ఐమ్ లైక్ రియలీ గ్లాడ్. ఎవరైతే అందరూ వచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తున్నందుకు అండ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అలాగా అడగకుండా వచ్చి మీ అంతటే మీరు వచ్చి అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోలే. you're doing really great. It's like నువ్వు దగ్గర ఉండి చూసుకుంటున్నావు. I'm so proud of you. నీ వీడియోస్ కూడా నేను చూసాను. బోలే వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. బోలే వెన్ దేర్ అండ్ నేను చూసానండి. లవ్లీ బోలే, లవ్లీ మూవ్. సో నేను కూడా తొందరగా ప్రశాంత్ బయటకి రావాలి అని కోరుకుంటున్నాను. నేనేం చెప్పగలుగుతానండి, నాకు మాటలు లేవు ఏం చెప్పాలన్నా కానీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ బికాజ్ ఈవెన్ వీ డూ ఫీల్ ద సేమ్ అని చెప్పి. సో వీ నీడ్ వన్ పిక్ విత్ పోస్ట్ చేశాను కదండి. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా. బికాజ్ మేము ఎవరైతే ఉన్నామో మేబీ 7 మేము అందరం ఫ్రెండ్సే. లోపల చిన్న ఆబ్వియస్లీ ఇట్స్ గేమ్, చిన్న గొడవలు జరుగుతుంటాయి. బట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ లైక్ we left everything over there. ఆ హౌస్ లోనే వదిలేసి వచ్చేసారు. వాట్ ఎవర్ హ్యాపెన్, చిన్న గొడవలు అవ్వచ్చు, ఏదవ్వచ్చు. సో వీఆర్ నాట్ హోల్డింగ్ ఆన్ టు ఇట్, వీఆర్ నాట్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓన్లీ లవ్, నో నెగటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. సో ఇంకేం మాట్లాడాలి. Love you. Sorry, I'm not reading your messages because I'm letting it out. Like I just want to share this. ఎందుకు ఏం జరిగిందో నేను దాని మీద కమెంట్ చేయలేను అండి, ఎందుకంటే నాకు అసలు తెలీదు. సో బట్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ ఫర్ మీ. బాధ వేస్తుంది. తొందరగా వాడు బయట వచ్చేస్తే అందరం హ్యాపీ, మేమందరం హ్యాపీ. హాయ్ ఐ నీడ్ హాయ్ హలో ఎవ్రీవన్. కలుస్తాను తొందరలోనే శివాజీ గారిని బికాజ్ ఇన్ని రోజులు హీ ఆల్సో నీడ్స్ టైం కదా విత్ దర్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో అందుకని చెప్పి నేను కూడా అందరికీ కావాలి కదా టైం, వెయిట్ చేయాల్సింది. ప్రశాంత్ I don't know what is he doing, so I didn't tell him that I will invite him here. So on this spot I'm driving back home. నేను వెళ్తున్నా ఇంటికి. మధ్యలోనే నేను చెక్ చేస్తున్నా, చాలా మెన్షన్స్ ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి మీ దగ్గర నుంచి. సో ఐ కెనాట్ రిప్లై టు ఈచ్ మెసేజ్, కాబట్టి నేను లైవ్కి వచ్చి ఐఎమ్ టెలింగ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఫ్యాన్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ ఐ వాజ్ రియలీ అప్సెట్ అండి. ఆ ఫస్ట్ డే అందరూ ఎంతో లాస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ ఎంతో ఫ్యామిలీస్తో ఆనందంతో బయట వచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ టు ఎవ్రీ వన్, ఇట్స్ నాట్, దే డోంట్ డిజర్వ్ ఇట్. నాకు తెలిసి దే డోంట్ డిజర్వ్ ఇట్. నేను నా కార్లో కూడా లేను, నా లెఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నేను నా డబ్బులతో కొనుక్కున్నా నా కారు. ఓకే, నేను కార్లో ఉంటే నా కారు
ఇట్లా నాక్ చేశారో మనుషుల మీద పడ్డారు అనుకొచ్చిన కార్లో నేను లేను కూడా లేను. బట్ స్టిల్ ఐ డోంట్ నో వాట్ దానివల్ల ఏమి ఆనందం పొందుతారో నాకు తెలీదు. బట్ మీరు ఆలోచించాలి కదా, మేమందరం కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు కదండి. మేము కూడా కష్టపడి సంపాదించుకుంటేనే వచ్చింది కదా ఇది. ఇంకా నేను కడుతున్నా ఈఎంఐ నా కార్కి, ఇంకా అవ్వలా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈఎంఐకి ఫినిష్ అవ్వడానికి. డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయను? పాపం కదా, గీతు కూడా పాపం కదా. గీతు నా 11 years ఫ్రెండ్. నాకు ఎంత బాధేసిందంటే, అది కూడా కష్టపడి దాని ఓన్ మనీతో కొనుక్కుంది దాని కారు. అశ్విని అవ్వచ్చు, అశ్విని వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది కారు. అమ్మర్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఐ ఫెల్ట్ బ్యాడ్ హౌ యూ గైస్ రియాక్టెడ్. దర్ ఇస్ అ వే కదా కొంచెం రియాక్ట్ అవ్వడంలో. పాపం ఇట్ హర్ట్స్ నో. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో కొంచెం ఆలోచిస్తే బాగుండేది అని నాకు అనిపించింది యాక్చువల్గా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టాండ్ అండి, మీరందరూ బట్ సెన్సిబుల్ రెస్పాన్సెస్ మోర్ గుడ్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్ దిస్ వే. మా కార్కి ఏమైందా ఐ డోంట్ నో. ద లెఫ్ట్ డోర్ ఈస్ నాట్ గెటింగ్ ఓపెన్. నా కార్కి స్క్రాచెస్ ఉన్నాయి. మొన్ననే చేయించాను కార్ని రీసెంట్ గా. సో మళ్ళీ ఆ స్క్రాచ్ కంటే పెయింటింగ్స్ వేయాలంటే మనీ అవుతుంది, కష్టం కదండి. నేను మా ఇంట్లో ఒక దాన్ని, గీతు కూడా అది చూసుకుంటుంది మొత్తం. అశ్విని కార్ దానికి ఎంత లైక్ యూనో కష్టం అయితే తెలుసా. గీతు ఆటోస్ లో తిరుగుతుంది, అదంతా రిపేర్ చేయడానికి టైం పడుతుంది. పాపం అశ్విని కార్ దానికి ఇంకా అసలు టీఆర్ లోనే ఉంది. పాపం మా అమ్మాయిది వాళ్ళ అక్క ఇచ్చిన గిఫ్ట్. ఎంత బాధగా ఉంటది. ఏ కార్ అయినా అవ్వచ్చు, పెద్ద కార్ అవ్వచ్చు, చిన్న కార్ అవ్వచ్చు, ఏదైనా. అమర్కి దెబ్బలు దాకాయంట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకు అంత ఆలోచించచ్చు కదా కొంచెం. I felt bad. I really felt bad, and I was silent. I like you know నాకు ఫస్ట్ తెలీదు. 1 day ఆ రోజు నైట్ వరకు నాకు తెలీదు. గీతు ఫోన్ చేసింది, గీతు పండు ఎక్కడున్నావు అని అంటే నేను రీచ్ అయిపోయాను. నేను నా కార్లో రాలేదు అప్పుడు. నా కార్ నా దగ్గర లేదు, నా కార్లో నేను రాలేదు. అప్పుడు అది చెప్తుంది నా కార్ బ్యాక్ అంతా పగిలిపోయింది అని. ఐ ఫీల్ సో బ్యాడ్. ఎంత కష్టమైతే తెలుసా అండి. ఐ డోంట్ నో ఇప్పుడు దాని వల్ల ఎలా అవుతుందంటే, అసలు ఎవరు చేస్తున్నారు, అసలు వాట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్, ఐ డోంట్ నో. ఐ డోంట్ ఈవెన్ థింక్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. లైక్ అంటే ఐ అండర్స్టాండ్ మీకు మీట్ అవ్వాలని ఉంటది, అవన్నీ నాకు అర్థమైంది. బట్ ఎవరు దాంట్లో 1 or 2 people are doing it and దట్ ఎఫెక్టింగ్ కదా, ఎఫెక్ట్ అవుతుంది మనుషులకి. మీరు చెప్పండి. వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ లైక్ అమర్ విషయంలో వచ్చు. వాళ్ళ కార్లో తేజు ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ముందరే ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయితే గ్లాస్ పెంకులు. నేను గీతు కారులో నాకు తెలియదు వీళ్ళందరిది. ఫస్ట్ గీతుతో ఒకటే నాకు తెలిసింది. పగిలి ముఖం మీద పడితే, కంట్లో పడితే ఏమవుతుందండి? హూ విల్ సఫర్ చెప్పండి. మళ్ళీ రిగ్రెట్ అవ్వడం ఉండదు కదా. పాపం దాని డోర్ ఓపెన్ చేస్తున్నారు అశ్వినిది. అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి తెలీదు. ఎలా అలా అయితే ఆలోచించాలి కదా మీకు ఇష్టం ఉండే వాళ్ళ మీద. నిజంగానే
I felt bad, and I hope, like, I didn't see this before, but this time I don't know this happened, and I don't know. దీన్ని కూడా మీరు మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో నాకు తెలీదు, బికాజ్ ఏం మాట్లాడాలన్నా కొంచెం దాన్ని ఏమంటారు, మీరు ఎలా తీసుకుంటారో అర్థం అవ్వట్లేదు నాకు. దిస్ ఇస్ ఆల్ లైక్ వీఆర్ ఆల్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యావింగ్ ఎ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ, లిటిల్ గోల్స్. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ మా డబ్బుతో కొనుక్కున్నామని దాని ఏమంటారు, సో కొనుక్కుంటాము. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ అబ్బా ఇది నేను కొనుక్కున్నాను ఆనందం ఉంటుందా? ఇప్పటికి కూడా ఉంటుంది, బాధ అయిపోతుంది. సో మీరు ఆలోచించాలి, మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అప్రోచ్ అవ్వడం అనేది కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్, so we cannot take it back. So I hope so, nobody, no ఎవరు డిజర్వ్ చేయరండి, ఎవరు డిజర్వ్ చేయరు అలాగా. సో నా ఫీలింగ్ ఇదే, లైక్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ పాపం వాళ్ళకి, దానికి అసలు పాపం ఎలాగా, దానివల్ల కార్ లేకుండా ఎంత ఇబ్బంది పడాలి, దాని తర్వాత బయటకి వెళ్ళలేరు కదా, దాని తర్వాత చాలా విషయాలు, లైక్ ఇట్ హర్ట్స్. లైక్ ఇఫ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దేర్ షూస్, అంటే నేను వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే నేనైతే మాత్రం అమ్మ బాబోయ్ నాకు ఇలా భయం వేస్తుంది. బికాజ్ ఇంట్లో నేను అమ్మ ఉంటాము, సో ఏదైనా కానీ ఇంకా నాకు అదే కదా. సో అది లేకపోయింటే అసలు ఐ వుడ్ హావ్ గోన్ టు డిప్రెషన్. I don't know how these people are coping up with that. So yeah, so many sad things. Like I didn't even expect all these. Like బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ గా ఉంటుంది అనుకున్నా, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ అండ్ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓల్డ్ వీడియోస్ పెట్టడం, ఏదైనా దాన్ని ఏమంటారు, ఫుల్ వీడియో మాట్లాడదాన్ని కట్ చేసి చిన్న వీడియో పెట్టడం, దానికి వీళ్ళకి వాళ్ళకి చేయడం, ఆల్ ఫన్ అండి. అయిపోయింది, బిగ్ బాస్ ఈజ్ ఓవర్ అండ్ ఎవ్రీబడి ఆర్ కూల్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ టాకింగ్, వీఆర్ ఆల్ మీటింగ్. సో రెస్పాండ్ ఎవరన్నా అవ్వట్లేదు అంటే ఇట్ డజంట్ మ్యాటర్, దే డోంట్ కేర్ అని కాదు, మేబీ దే డోంట్ నో హౌ టు రెస్పాండ్ టు ఇట్, లేకపోతే మీకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఏమన్నా జరుగుతుందేమో. So I just want to tell you, I understand you guys want us to respond to this issue, but yeah, but everybody is different kada. Few people respond in this way, few people don't respond. So ala untadi, మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోనికి ట్రై చేయండి, అదొక్కటే మేము కోరుకుంటున్నాం మీ దగ్గర నుంచి. యా, అన్నీ మంచిగా జరగాలని అనుకుంటున్నాము. త్వరగా ప్రశాంత్ పల్లవి బయటకు వచ్చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇందాకే చూశాను, రేపు రావచ్చు అంటున్నారు, వస్తే వెరీ హ్యాపీ. వచ్చాక మీరు వెళ్ళి కలిసారా అని అడగద్దండి మళ్ళీ. లెట్ us నా ఫోన్, let us give them their space to digest everything, to వాళ్ళు కొంచెం నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత we will all meet. మీకు అన్ని ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. టిల్ దెన్ జస్ట్ బ్రీత్. వచ్చండి, మాట్లాడుతున్నా కదా నీట్గానే, మధ్యలో ఇంకా యా ఇంకేమైనా మాట్లాడాలా, నాకు గుర్తు రావట్లేదు, నాకు కొంచెం బాగాలేదు. వన్ లైవ్ శివాజీ గారు షోర్ చేద్దాము, కానీ కొంచెం టైం. Glad that you are safe though. Yeah,
because that day I didn't had a driver. ఐ డ్రోవ్ మై సెల్ఫ్. నాకు డ్రైవర్ లేదండి, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను పొద్దున. కాబట్టి నాకు ఈవినింగ్ డ్రైవర్ లేకుండా అంటే సో ఐ హ్యాడ్ టు గో ఆన్ డిఫరెంట్ కార్. అందుకే ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. బట్ లెఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. సో డోర్ మార్చాలనుకుంటా. డోర్ మారిస్తే కింద అది కూడా మార్చాలనుకుంటా. ఇన్సూరెన్స్ రెన్యువల్ మంత్ నాది ఇది రాదనుకుంటా. And this month is little so saddened month for me. From November, December అనేది కొంచెం లో మంత్ నాది. సో యా. Oh, thank you so much. Thank you so much. Don't mind, I can't read everybody's name here. నేను ఇది చెప్పడానికే వచ్చాను. Because everyone from BB7 are concerned about this issue, but just that they are not coming live or they are not putting a video on anything doesn't mean they are not, because everybody are concerned about it. Hi. యా హాయ్ గీతు. గీతు నేను యాడ్ చేయనా? అవుతావా యాడ్? వద్దా? నా బర్త్డే August 17th అండి. ఎలా యాడ్ చేయాలి? హాయ్ ఆండర్సన్. నైస్ జాకెట్. థ్యాంక్స్ శ్రీనిధి. గేమ్ యాడ్ అవ్వవే కుదిరితే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లవ్ యూ సో మచ్ సింగర్ పుట్టి. కనిపిస్తున్నాను నేను. ఓకే. యోగేందర్ యాదవ్ హాయ్. హలో, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హైదరాబాద్లో ఉన్నానండి. గ్యాప్ వేస్తావా శ్రీనిధి? ఇవనగా దాచిపెట్టేస్తాగా. పెట్టు చూస్తా. గీతు పంపించాను చూడు. ఏంటి